నమస్కారం, సుఖీభవకు స్వాగతం. రోజు సుఖీభవలో చర్మ వ్యాధులకు హోమియో వైద్యం, విటమిన్ సి మధుమేహులకు ఎంతో మేలు, ఆస్తమా అదుపు ఎలా, యోగాతో సుఖనిద్ర సొంతం, ఇంకా హెల్త్ టిప్. చర్మ వ్యాధులతో ఎప్పుడు చికాకే. దురదలు, దద్దుళ్ళు మనిషిని శారీరకంగా మానసికంగా అంతులేని వేదనకు గురి చేస్తాయి. ఎగ్జిమా కూడా అలాంటిదే. చర్మం అంతా మందంగా మారి పొడిబారిపోయి దురదలతో బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్యను హోమియో వైద్యం కర్పాని వ్యాధిగా పిలుస్తుంది. పిల్లల్ని పెద్దల్ని వేధించే కర్పాని వ్యాధికి హోమియో వైద్యంలో లభించే ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ వ్యాధులు, ఉబ్బసం, హే ఫీవర్, పసి వయసులో ఎక్కువగా కనిపించే ఈ సమస్యల్ని హోమియో వైద్యం ఎటోపిక్ వ్యాధుల త్రయంగా పిలుస్తుంది. ఉబ్బసం, హే ఫీవర్లతో పోలిస్తే పిల్లల్లో చర్మ వ్యాధుల తీవ్రతే ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మ వ్యాధుల్లో కూడా కర్పాణిగా పిలిచే ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ఎటోపిక్ డెర్మటైటిస్తో బాధపడుతున్న పిల్లలకు చర్మమంతా పొడారిపోయి ఎర్రగా కంది ఉంటుంది. చర్మంపై దురదలు, దద్దుర్లు బాధిస్తుంటాయి. కర్పాణి లాంటి చర్మ వ్యాధులు రావడానికి హోమియో వైద్యం మయాజం అనే ప్రత్యేకమైన సూత్రాన్ని చెబుతుంది. కర్పాణి గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. హోమియో వైద్య విధానంలో ప్రధాన అంశాలు ఏమిటి అని కానీ తీసుకుంటే, వ్యక్తి ప్రధాన అంశం. వ్యక్తి వ్యాధికి వ్యత్యాసాన్ని వివరించాడు హ్యానిమన్. వ్యాధి అవయవాలకు సంక్రమించేటువంటి అవలక్షణాలు, శరీర ధర్మంలో కనిపించేటువంటి అపశృతులు. అందువల్ల శృతి లేక లయ తప్పినటువంటి జీవితం ఉంటే అది వ్యాధి కింద వస్తుంది. బాల్య దశలో బాధలు వేరు, కౌమారం దశలో వచ్చే బాధలు వేరు, వృద్ధాప్యంలో వచ్చే బాధలు వేరు. అంటే అవయవాలు అవే అయినా ఆ అవయవాలు వ్యాధికి దానికి గురి అవుతున్నాయంటే వ్యక్తి యొక్క వయస్సు, వ్యక్తి యొక్క మనస్తత్వం, వ్యక్తి యొక్క సంతోషం, దుఃఖం, వీటి మీద ఆధారపడి వ్యాధులు వస్తున్నాయి. వ్యాధి నిరోధక శక్తి దానికి లయగాని తప్పినట్టయితే అది ఎలర్జీ కింద వస్తుంది. ఎలర్జీ మూలంగా వచ్చే వ్యాధులు ఏంటి? కర్పాణి వస్తుంది, ఉబ్బసం వస్తుంది, హే ఫీవర్ వస్తుంది. వీటిల్లో ఎలర్జీకి సంబంధించిన వ్యాధులు హే ఫీవరు, ఆస్తమా అయినా ఈ ఎలర్జీ కంటే కూడా ఇంకా మూలంగా ఉన్నటువంటి ప్రాణశక్తికి ప్రత్యేకమైనటువంటి వ్యాధి కర్పాణి. కర్పాణికి మనం చేయవలసినటువంటి చికిత్స ఏదైతే ఉంటుందో ఆ చికిత్స దేని మీద ఆధారపడి చేయాల్సి వస్తుంది? చర్మం మీద లక్షణాలను బట్టి మనం కర్పానికి చికిత్స చేయాలా? ఆ చర్మానికి వెనక ఉన్నటువంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చికిత్స చేయాలా? దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదో ఆ ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఈ ఆయింట్మెంట్ తీసుకొచ్చి పూసి ఆ గోళీలు ఈ గోళీలని మింగి ఈ కర్పానికి వైద్యం చేయటం అంటే మనం చర్మం మీద ఉన్నటువంటి వ్యాధికి మాత్రమే మనం చేస్తున్నామని. ఈ కర్పానికి సంబంధించినటువంటి ఔషధాలను కానీ పరిశీలించినట్టయితే ఆర్సెనికమాల్, గ్రఫైటిస్, క్యాల్కేరియా కార్బ్, లైకోపోడియం, సల్ఫర్, నాట్రమోర్, ఈ 5 ఔషధాలు ముఖ్యమైనటువంటి. ఈ 5 ఔషధాలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. చర్మం ఒకటి. ఈ 5 వ్యక్తులు కూడా చర్మం ఒకటే. ఇప్పుడు మనం సుబ్బారావు, రామారావు, వెంకట్రావు అని పేరు పెట్టుకున్నా వ్యక్తులు వేరు కాబట్టి పేర్లు వేరుగా వచ్చినాయి. శరీరాలు ఒకటే. శరీరాల కంటే కూడా వ్యక్తికి మనం ప్రాధాన్యత ఇచ్చి గుర్తు పెట్టుకోవడానికి ఈ పేర్లు పెట్టుకుని పిలుస్తున్నాం. అట్లాగే మనం ఒక రకంగా హోమియో ఔషధాలని ఈ వ్యక్తుల పేర్లలాగానే భావించాల్సి వస్తుంది. ఎటోపిక్ డెర్మటైటిస్ పిల్లల్ని అమితంగా బాధించే ఈ కర్పాణి వ్యాధి సాధారణంగా నెలల వయసులో మొదలవుతుంటుంది. పోతపాలు పట్టే పిల్లల్లో ఎక్కువగాను, తల్లిపాలు తాగే పిల్లల్లో కాస్త తక్కువగాను కనిపిస్తుంటుంది. చర్మమంతా పొడారిపోయి ఎర్రటి దద్దుర్లు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు దద్దుర్లు వాపు వచ్చి వాటి నుంచి చీము, రసి కూడా కారుతుంటుంది. ఇలాంటప్పుడు సల్ఫర్, గ్రఫైటిస్, ఆర్స్ ఆల్బ్, నేట్రమూర్ ఔషధాలను వాడుకుంటే కర్పాణి వ్యాధి త్వరగా ఉపశమిస్తుంది. కర్పాణి సమస్యకు హోమియోలో ముందుగా ఆలోచించాల్సిన ఔషధం సల్ఫర్. సల్ఫర్ పిల్లలకు ఒళ్లంతా గుల్లలు ఉంటాయి. చర్మం ముడతల్లో పగుళ్లు వచ్చి విపరీతంగా దురదలు పెడుతుంటాయి. వీరికి నిద్ర తక్కువగా ఉంటుంది. స్నానం చేసిన తరువాత కర్పాణి బాధలు తగ్గుతుంటాయి. ఇదొక ప్రత్యేక లక్షణం. ఆర్సెనిక్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి చర్మం ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుంది.
దురద పెడుతుంటుంది. తర్వాత తేమగాలి తగిలితే అతని దురద ఎక్కువ. చూడండి అతని వ్యక్తిత్వం ఏమిటో. అది ఆర్సెనిక్ మాల్ వ్యక్తిత్వం. అదే కానీ గ్రఫైటిస్ వ్యక్తిత్వం కానీ తీసుకుంటే ఏవైతే గుల్లలు ఉన్నాయో ఆ గుల్లల నుంచి మన పసుపు రంగులో రష్ లాంటిది వస్తుంటుంది. ఆ రష్ అంటుకుంటే జిగురు. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టిక్కీ స్కిన్ ర్యాష్ ఉండి స్టిక్కీ డిశ్చార్జ్ ఉంటే మనం వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిన ఔషధం గ్రఫైటిస్ పిల్లలు బొద్దుగా ఉంటారు. వీళ్ళంతా సాధారణంగా ఈ మనం చెప్పుకునే ఏటోపిక్ డెర్మటైటిస్ ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన వ్యాధి 10-12 ఏళ్ళు దాటిన తర్వాత రాదు, ఈ లోపుగానే వస్తూ ఉంటుంది. ఈ పిల్లలు ఉన్నారే బొద్దుగా ఉంటారు, వాళ్ళకి తీపి అంటే ఇష్టం ఉండదు. అది గ్రఫైటిస్ పిల్లలు. తర్వాత నెక్స్ట్ ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే క్యాల్కేరియా కార్బ్ పిల్లలు ఉంటారు. మనం వాళ్ళని గుర్తించాలి. ఏటోపిక్ డెర్మటైటిస్ గురైనటువంటి పిల్లలు కొంతమంది క్యాల్కేరియా కార్బ్ తత్వం కలిగిన ఉంటారు. వాళ్ళకి తల నిండా చెమటలు పడుతుంటాయి, బొద్దుగా కనిపిస్తారు. పాలంటే ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమంది పాలు ఇష్టపడినా కొంతమందికి పాలు ఇష్టం ఉండకపోవచ్చు. ఈ వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకుని మనం క్యాల్కేరియా కార్బ్ ఇవ్వాల్సి వస్తుంది. లైకోపోడియం తత్వం గల పిల్లలను కనుక తీసుకుంటే వాళ్ళ స్కిన్ డ్రైగా ఉంటుంది, బ్యాడ్ ఆర్డర్ కూడా వస్తుంది, యూరిన్. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు వాళ్ళు. ముఖ్యంగా ఇంట్లో అయితే వాళ్ళు మహారాజుల్లాగా ధిక్కారంగా ప్రవర్తిస్తారు, బళ్ళోకి వెళ్తేనే మేకపిల్లల్లాగా ప్రవర్తిస్తారు. ఈ రకమైన మనస్తత్వం గల పిల్లల్ని మనం లైకో పిల్లలుగా గుర్తించి ఏటోపిక్ డెర్మటైటిస్ కర్పానికి ఆ ఔషధం ఇవ్వాల్సి వస్తుంది. సల్ఫర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కిన్ డ్రైగానే ఉంటుంది, స్కిన్ అంతా పగిలి ఉంటుంది, బాగా దురద పెడుతుంటుంది. ఈ ఏటోపిక్ డెర్మటైటిస్ దురద ఎక్కువగా ఉంటుంది, సివియర్ ఇచ్చింగ్. మామూలుగా అదే వర్షాకాలంలో ఇచ్చింగ్ ఉంటేనేమో ఆర్సాల్బ్ ఇవ్వాలి, అదే చాలా ఎక్కువగా దురద పెడుతుంటేనేమో సల్ఫర్ ఇవ్వాలి. నేట్రమోర్ వ్యక్తిత్వం గల పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా బక్క చిక్కు ఉంటారు. పిల్లలు మెడ సన్నగా మన కొంగ మెళ్ళగా ఉంటుంది. తర్వాత మడతల్లోనే ఉంటుంది వాళ్ళ స్కిన్ ర్యాష్. ఉప్పు సంబంధించినటువంటి రుచి వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా బిట్సరిగా ఉంటారు ఆ పిల్లలు. ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకుని మనం నాట్రమోర్ వాడుకుంటే వాళ్ళ ఏటోపిక్ డెర్మటైటిస్ క్యూర్ అవుతుంది. ఆర్సెనికం ఆల్బ్ చిన్నపిల్లల్ని అమితంగా బాధించే కర్పాణి వ్యాధికి మరొక మంచి ఔషధం. వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల లేనప్పుడు, ఎప్పుడూ అస్థిమితంగా కదిలే పిల్లలకు ఆర్స్ ఆల్బును ఎంపిక చేసి వాడుకోవాలి. అలాగే బొద్దుగా ఉన్న పిల్లల్లో కర్పాణి వ్యాధి ఉన్నప్పుడు గ్రఫైటిస్ బాగా పనిచేస్తుంది. గ్రఫైటిస్ పిల్లల్లో దద్దుర్ల నుంచి పసుపు రంగులో స్రావాలు కారుతుంటాయి. ఇదొక ప్రత్యేక లక్షణం. చర్మంపై దురదలతో పాటు మూత్రం దుర్వాసన వస్తున్నప్పుడు లైకోపోడియం బాగా పనిచేస్తుంది. ఎదుగుదల సరిగా లేకపోవడం, మెడ సన్నగా ఉన్న పిల్లల్లో కనిపించే కర్పాణి బాధలకు నేట్రమోర్ను ఎంపిక చేసుకోవాలి. ఈ ఔషధాలను 30 పొటెన్షిలో రోజు ఉదయం సాయంత్రం 3 మాత్రల చొప్పున కర్పాణి బాధలు తగ్గే వరకు పిల్లలకు అందించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. సి విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవటం వల్ల మధుమేహులకు ఎంతో మేలు జరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో విటమిన్ సి తాలూకు సప్లిమెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రోజంతా చక్కగా అదుపులో ఉంచుతున్నట్లు తేలింది. అంతేకాదు మధుమేహంతో పాటు అధిక రక్తపోటు కూడా అదుపులోకి వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఓవైపు షుగర్ జబ్బు, మరోవైపు హై బీపీ రెండూ అదుపులో ఉండటమనే పరిణామం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతున్నట్లు డికిన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా పరీక్షార్థులకు సాధారణంగా ఆహారంలో తీసుకునే విటమిన్ సి కన్నా 10 రెట్లు ఎక్కువ మొత్తాన్ని అందించారు. వీరిలో భోజనానంతరం రక్తంలో చక్కెర స్థాయి వృద్ధిలో 36% మేర తగ్గుదల ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి రోజులో దాదాపు 3 గంటల పాటు హైపర్ గ్లైసిమియా అంటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ పరిమాణంలో ఉండటం అనే స్థితి నుంచి తప్పించుకునేటట్లు సి విటమిన్ తీసుకున్న తర్వాత రక్తపోటు స్థాయిలు కూడా చక్కగా అదుపులోకి వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో డాక్టర్ సలహా మేరకు విటమిన్ సి సప్లిమెంట్లను వాడుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు తరచుగా శ్వాస కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. తేలికగా గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక వాతావరణంలో వచ్చే మార్పులు ఆస్తమా బాధితులకు మరింత సంకటంగా మారుతుంది. కొన్ని రకాల ఆహారాలు, కాలుష్య కారకాలు, ఒత్తిడి వంటి ప్రేరేపకాలు ఆస్తమాను తీవ్రతరం చేస్తూ ఉంటాయి.
ఇలాంటప్పుడు ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు, శ్వాస కష్టాల్ని గట్టెక్కేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా పేషెంట్స్కి, నాన్ ఆస్తమా పేషెంట్స్కి ఇన్హేలర్స్ వాడటం కానీ, మందులు వాడటం కానీ ఇంట్లో చేస్తూ ఉంటారు. అయినా మనకి వింటర్ సీజన్ రావడం కానీ, ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ అవడం కానీ, అవి బాగా శ్వాస తీసుకోవటం కష్టమయ్యి రెస్పిరేటరీ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడున్న నిపుణులు ఇమీడియట్గా నెబులైజేషన్ స్టార్ట్ చేసి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, మిగతా ఇంజెక్షన్స్ ఇవ్వటం, వెంటిలేటర్ సపోర్ట్ తీసుకోవటం, ఇవన్నీ తీసుకుని మనం సపోర్ట్ ఇవ్వగలిగితే మనకి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. పడని ఆహారాలకు, కాలుష్య కారకాలకు దూరంగా ఉండటం, ఇంట్లో వాతావరణం పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఆస్తమాను అదుపులో ఉంచే మందులు, ఇన్హేలర్లను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. జీవనశైలిలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. కంటికి కునుకు కరువైతే తనువు తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలం అవుతుంది. ఫలితంగా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ వంటి పట్టి పీడుస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. ఈ కష్టాల్ని అధిగమించేందుకు మనలో చాలా మంది ఇష్టం లేకపోయినా కంటి నిండా కునుకు కోసం నిద్ర మాత్రల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు చక్కటి నిద్ర కోసం ప్రతిరోజు కాసేపైనా కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. సుఖనిద్ర కోసం ఎలాంటి యోగాసనాల్ని సాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. నిద్ర పట్టలేనితనం చాలామందికి ఈ సమస్య వేధిస్తూ ఉన్నది. దీనికోసం చాలామంది నిద్రలు మాత్రలు మింగుతూ ఉంటారు. దీనికి అనేక రకమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు. మానసిక రకమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, డిప్రెషన్స్, తద్వారా అనేక రకమైనటువంటి మత్తు పానీయాలకు వాళ్ళు బానిస కావడం, అయినప్పటికీ కూడా నిద్ర పట్టకపోవడం. మరి ఇటువంటి సమస్యలకి యోగశాస్త్రం ఏం చెప్తుంది? యోగశాస్త్రం యొక్క దృక్పథం ఏంటి? యోగశాస్త్రంలో మనస్సుని చైతన్యం చేసి మానసిక ఒత్తిడిని తొలగించి శరీరం యొక్క బాడీ మెటబాలిజంని చైతన్యం చేయడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పేసి రుజువైంది. కాబట్టి మానసిక ఒత్తిడిని ఎప్పుడైతే మనం నివారించగలిగామో మనసుకి పూర్తిగా విశ్రాంతి లభించడమే కాకుండా అద్భుతంగా నిద్ర పడుతుంది. ఈ నిద్ర పట్టలేని సమస్యల్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. సో వాటిలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పూర్వోత్తానాసనం మరియు సర్వాంగాసనం, జ్ఞానముద్ర మరియు వాయుముద్ర ప్రాణాయామాలు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా పూర్వోత్తానాసనం లేక కోణాసనం. ఈ ఆసనం కూర్చునే స్థితి నుంచి చేస్తాం. దండాసనం మీదుగా చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తెచ్చుకోవాలి. రైట్ లెగ్ జతలో, లెఫ్ట్ లెగ్ కూడా, పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీరానికి ఇరు ప్రక్కలా ఉంటాయి. ఈ స్థితిలో రెండు చేతులు వెనక సపోర్ట్ తీసుకొని చేతులు వ్రేళ్ళు వెనక వైపు ఉంచే విధంగా చూసుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా బాడీని లిఫ్ట్ చేయాలి. కోణాకృతిలో తీసుకురావాలి. ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. తల భాగం వెనక్కి, పూర్తిగా హెడ్ని వెనక్కి ఉంచాలి. ఈ ఆసన భంగిమలో 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు కూడా ఉండవచ్చు. తర్వాత మరలా నిదానంగా యథాస్థానానికి రావాలి. దీన్ని పూర్వోత్తానాసనము అంటారు. మరొకసారి చేద్దాం. శ్వాసను తీసుకోండి. పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. శరీరాన్ని ఇప్పుడు మరలా యథాస్థానానికి తీసుకొని రావాలి. తర్వాత దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు
సర్వాంగాసనం చేద్దాం. ఇది శవాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. శవాసన భంగిమకి రావాలి. కాళ్ళు 2 జతలో ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి ఇప్పుడు 2 కాళ్ళని లిఫ్ట్ చేసి శరీరాన్ని ఒక్కసారి పైకి లిఫ్ట్ చేయాలి. 2 చేతులతో వీపుకు సపోర్ట్ ఇవ్వాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా తెచ్చుకోవాలి. 2 చేతులు పూర్తిగా వెన్నెకి సపోర్ట్ ఇచ్చే విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి బాడీ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. కాళ్ళు 2 ఫోల్డ్ చేయండి. నిదానంగా ఇప్పుడు 2 చేతులతో వీపుని సపోర్ట్ చేస్తూ నిదానంగా క్రిందకి దించాలి. శవాసన భంగిమలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. శవాసనం నుంచి సుఖాసనం రావాలి. వాయుముద్ర ప్రాణాయామం. చూపుడు వ్రేల్ని బొటన వ్రేల కిందకి ఫోల్డ్ చేసి 3 వ్రేళ్ళు నిటారుగా ఉంటాయి. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. ఇదే భంగిమలో ఉంటూ ధ్యాన ముద్ర. చూపుడు వ్రేలు, బొటన వ్రేలు చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. మధ్యలో వృత్తాకృతిలో ఉంటుంది. 3 వ్రేలు స్ట్రైట్గా ఉండాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ నిద్ర పట్టలేని సమస్యకి ఈ పూర్వోత్తాన ఆసనాన్ని ప్రతిరోజు 5 సార్లు ప్రాక్టీస్ చేస్తూ, అదేవిధంగా సర్వాంగాసనాన్ని ప్రతిరోజు 3 సార్లు సాధన చేస్తూ, పడుకోవడానికి ముందు ఈ జ్ఞానముద్రని 5 నిమిషాల పాటు సాధన చేస్తూ, ఈ శూన్యముద్ర, వాయుముద్ర ప్రాణాయామం చేసినట్లయితే వీళ్ళకి అతి కొద్ది రోజుల్లోనే అద్భుతంగా ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. వీటితో పాటుగా కొన్ని మెడిటేషన్ ప్రక్రియలు, కొన్ని ఆహారపు అలవాట్లను మార్చాల్సి ఉంటుంది. దైనందిక దినచర్యను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ఈ సాధనలు చేసినట్లయితే ఈ యొక్క సమస్య నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చు. సో వీటితో పాటుగా ఈ సర్వాంగాసనం చేయడం ద్వారా అదనపు ఫలితాలు. ఈ సర్వాంగాసనం చేయడం ద్వారా సర్వ అంగాల్ని శక్తివంతంగా తయారు చేసేటటువంటి గుణం ఈ ఆసనానికి ఉన్నది. ఈ ఆసనాన్ని పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చేయాల్సినటువంటి అతి శక్తివంతమైనటువంటి ఆసనం. ఈ ఆసనం చేయడం ద్వారా గుండెకి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది, ఊపిరితిత్తులకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అదేవిధంగా మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మానసిక ఒత్తిళ్లను తగ్గించి
మానసిక బలాన్ని పెంచి మెదడు యొక్క శక్తిని పెంచి మెమరీ శక్తిని బాగా పెంపొందింపు చేస్తూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా బాగా ఉపయోగకరమైనటువంటి ఆసనం. రక్తాన్ని శుద్ధి చేయడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి, నోటికి సంబంధించినటువంటి, ముక్కుకి సంబంధించినటువంటి సమస్యలు నివారించడంలో ఈ ఆసనం రాంబాణంలా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండ కారణంగా చర్మం అంతా కమిలిపోయినట్లుగా అయినప్పుడు 2 చెంచాల టమాటో రసానికి 4 చెంచాల మజ్జిగను కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి మృదువుగా మర్దన చేయండి. చర్మం తాజాగా మారుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.